ఇప్పుడు మన ప్లాస్టిక్ స్టేజ్ మీదకి ప్లాస్టిక్ కామెడీ చేయడానికి ప్లాస్టిక్ మనిషి వచ్చేస్తున్నాడు. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ది ప్లాస్టిక్ లోబో. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు. అబ్బాయి పిచ్చిగా ప్రేమిస్తాడు అమ్మాయిని. జూన్ 30కి ఆమె బర్త్డే. చలో అమ్మాయికి గిఫ్ట్ ఇద్దామని 3,99,000 బర్డ్ కొంటాడు ఆన్లైన్ లో. ఆ బర్డ్ ఏంటంటే 40 లాంగ్వేజ్లు మాట్లాడుతుంది. దిస్ ఇస్ అ గిఫ్ట్ ఫర్ యూ, బర్త్డే గిఫ్ట్, దిస్ ఇస్ అ బర్డ్ అని ఇస్తాడు. మంచిది, అమ్మాయి తీసుకుంటది, ఇంకా మంచిది. నెక్స్ట్ డే బాయ్ ఫ్రెండ్ వస్తాడు, గర్ల్ ఫ్రెండ్ కలుస్తాడు. హాయ్ శ్రీముఖి, ఎలా ఉండేనే బర్డ్? తినేసిన బాగుండే, టేస్ట్ బాగుండే అని. తినేసిన బాగుండే, టేస్ట్ బాగుండే అంటే. సో కట్ చేస్తే ఒక బాస్ ఉంటాడు, నా అంటాడు, ఒక అబ్బాయి ఉంటాడు. బాస్ కి ఫోన్ చేస్తాడు, సార్ ఈరోజు నేను రావట్లే, ఇగో నాకు జ్వరం వచ్చింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, నేను రావట్లేదు అంటే వెంటనే బాస్ నాకు చేస్తాడు, అరే ఓ హౌలే, జ్వరము, లెగ్ పెయిన్, బాడీ పెయిన్లు వస్తే ఏం చెయ్యొద్దు, నాకు వస్తే నేను ఏం చెయ్యనా, పోయి నా వైఫ్ ని హగ్ చేసి ఒక ముద్దు చేసేస్తా, ఫీవర్ ఉడికిపోతుంది అంట. మళ్ళా నేనేం చేస్తా, వింటా. విన్ని దాన్ని గంట సేపు తర్వాత ఆఫీస్కి వస్తా. ఎండి చూస్తాడు, ఏం రా లోబో, హాలిడే అన్నావు, ఏడవైనావు? ఏం లేదు సార్, మీరు చెప్పారు కదా హగ్ ముద్దు, ఇంటికి పోయినా మీ ఇంటికి మేడం కలిసింది, ముద్దు ఇచ్చినా వచ్చేసినాడు, మేడం కలిసింది, ముద్దు ఇచ్చినా వచ్చేసినాడు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, నిద్ర రాదు హస్బెండ్ కి, పాపం ఏం చేద్దాం పక్కన చూస్తే భార్య ఉన్నది, అదే ఓల్డ్ సామాన్, ఏం చేద్దాం అర్థం కాక, డార్లింగ్ నాకు నిద్ర రావట్లేదు డార్లింగ్, ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటే ఇది దట్టం లేస్తాడు. నడవండి షాపింగ్ పోదాం అంటే ఇటు భయపడి లేలే నిద్రలో చెప్పినా అంట, ఈ పోరీలు అంటేనే నాకు భయం అవుతుంది. ఒక్కసారి దుకాణం లోపల పోయినామనుకో, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఆ ఫ్యాంట్ ఈ ఫ్యాంట్, ఆ ఫ్యాంట్ ఈ జీన్ ఆ జీన్, నేనేమనుకుంటా అమ్మ నా కోసం కొంటున్నా పోరి, అయ్యా ఐ జస్ట్ లవ్ హర్ సో మచ్ అంటే, నేనన్నా కాదు డార్లింగ్ వై, నా హైట్ అన్ని జీన్సులే లేవు, ఎందుకంటే నన్ను ఇట్లా చూసి నీకోసం ఇదొక చడ్డీ, ఇవన్నీ నాయ అంటే. సో ఇవన్నీ కట్ చేస్తే ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటారు. బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసిండు, హాయ్ బేబీ ఏడున్నావు, ఏం చేస్తున్నావు అంటే, గర్ల్ ఫ్రెండ్ కాదు ఇప్పుడే అన్నం తిన్నా, అసలు ఎట్లనో అవుతుంది, పనుకుందామని ట్రై చేస్తున్నా అట్లా డార్లింగ్ అనగానే మళ్ళా క్వశ్చన్ పోరి అంటది, అవన్నీ కాదు నువ్వు ఏడున్నావు అంటే, ఈడు తలకాయ వల్ల కొడతా, క్లబ్ లో ఉన్నావు, నీ పక్క నిలబడి ఉన్నా అంటది. సో ఇవన్నీ కట్ చేస్తే ఒక చీమ ఒక ఎలిఫెంట్ ఉంటది. సీరియస్ గా దీనికి ఆన్సర్ ఇచ్చిన వాళ్లకు 2 జత షూల్ ఫ్రీ ఇస్తా. ఒక చీమ ఉంటది, ఒక ఎలిఫెంట్ ఉంటది. అన్నపూర్ణ స్టూడియో లోపట వచ్చారు. ఎలిఫెంట్ పటాసు చూడంగా లోపట వచ్చేసింది, పంచ్ పటాకాలో పార్టిసిపేట్ చేద్దామని. చీమ అక్కడే చచ్చిపోయింది. ఎందుకు, ఎట్లా చెప్పండి. శ్రీముఖి ఆ రోజు మేకప్ వేసుకోలేదు, ఆమెను చూసి అయిపోయింది. నాకు హ్యాపీ ఎందుకు అనిపిస్తుంది అంటే, అమ్మాయిల్లో నిజాలు చెప్తారు. ఎగ్జాంపుల్ ఇది విన్నావు కదా, లోపల సుధాకర్ స్కిట్ జరుగుతుందని చెప్పి అది అక్కడ చచ్చిపోయింది. నువ్వు ఇమీడియట్ అన్నే కూర్చో. రవి చెప్పరా, అదే పటాస్ ప్లాస్టిక్ ఉండొచ్చా అని ఇప్పుడు నేను ఇంకా రవి లెట్ స్టార్ట్ పంచ్ పటాకా అని ఇద్దరం ఇట్లా కొట్టుకుంటాం కదా, ఏనుగు ఇంకా చీమ లెట్ స్టార్ట్ పంచ్ పటాకా అని కొట్టుకున్నప్పుడు ఆ ఏనుగు పంచ్ కి చీమ చచ్చిపోయింది. బోల్రే అది ఎట్లా చచ్చిపోయిందంటే, ఎలిఫెంట్ సడన్ గా పటాస్ అనగానే లోపల వచ్చింది. చీమ కూడా వచ్చేటప్పుడు రవి యాంకర్ ఉన్నాడు కదా, ఆయన కార్ పయ్య కింద వచ్చి చచ్చిపోయింది. ఒక్క నిమిషం, అంటే దాన్ని బట్టి లాజిక్ మాట్లాడుకుంటే మనం పంచ్ పటాకాలో నేను ఒక్కదాన్ని చేస్తున్నాను, యాంకర్ రవి ఇంకా అప్పటి వరకు రాలేడా? అది ఆయన అడిగి చెప్తారు. యాంకర్ రవి పంచ్ పటాకా నువ్వు లేకుండానే స్టార్ట్ చేసినా, నా కార్ ప్లాస్టిక్.